ఉన్నారండి? ఎండలు బాగా ముదిరిపోతున్నాయి. ఈ ఎండల్లోనే వడియాలు పెట్టుకున్నామంటే ఒక్క రోజులో చక్కగా ఎండిపోతాయి. కురుకురేలా కనిపించే ఈ వడియాలు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వతోటి 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలని చూపించాను కదా. మరి ఈ రోజు రెసిపీ ఉప్మా రవ్వతోటి చాలా సింపుల్గా అయిపోయే జంతికల వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఆడుతూ పాడుతూ పెట్టేసుకోవచ్చు. ఒక మిక్సర్ జార్తో పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. మరి ఈ రోజు రెసిపీ జంతికల వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామా. నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వకి చూపిస్తున్నాను. ఈ 1 కప్పు బొంబాయి రవ్వకి బోల్డ్ అని వడియాలు అవుతాయండి. ఈ బొంబాయి రవ్వతో చేసే వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ సింపుల్గా పెట్టేసుకోవచ్చు. బొంబాయి రవ్వను తీసుకునేటప్పుడు కొంచెం ఫ్రెష్ తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఒకవేళ తెల్ల పురుగు కానీ ముక్క పురుగు ఉన్నా కూడాను సరిగ్గా కనపడదు. కాబట్టి కొంచెం ఫ్రెష్ ఉందంటే వడియాలు కూడా పాడవకుండా ఉంటాయి. మీరు ఏ కప్పుకి వడియాలు పెట్టాలనుకుంటున్నారో ఆ కప్పుకి బొంబాయి రవ్వని కొలుచుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నారంటే 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అలాగే గిన్నె పెట్టేటప్పుడు పల్చటిది పెట్టకండి, కొంచెం మందపాటితో అయితే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకుంటున్నాను. మామూలు ఉప్పును కూడా అంటే మెత్తటి ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైందంటే వడియాలు ఎండపెట్టాక ఉప్పు అనేది బయటపడుతుంది కాబట్టి కొంచెం తక్కువైనా పర్వాలేదండి. ఒకసారి ఉప్పును వేసుకున్నాం కాబట్టి అట్ల కాడ కానీ గెరిటె కానీ తీసుకొని కదుపుకున్నాక నీళ్లు కుతకుతలాడిన తర్వాత మనం కొలుచుకున్న 1 కప్పు ఉప్మా రవ్వని నేను చూపించిన విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. అంటే ఇలా కలుపుకున్నారంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం వేసింది బొంబాయి రవ్వ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. గెరిటె కంటే అట్లకాడను తీసుకోండి. అట్లకాడ తీసుకున్నారంటే చాలా ఈజీగా కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి నిదానంగా కదుపుతూ ఉండాలి. అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. ఉప్మా రవ్వ అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా బబుల్స్ వచ్చాక మన మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని మీద మనం మూత ఏమీ పెట్టట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ గట్టిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశారంటే చల్లారాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది. కాబట్టి ఇలా జారుగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకున్నామంటే కొంచెం గట్టి పడుతుంది, అంటే దగ్గర పడుతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఒక 5 నిమిషాల్లోనే మనం వడియాల పిండిని అనేది రెడీ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 5 నిమిషాల టైం సరిపోతుంది. ఇప్పుడు ఈ వడియాల పిండిని చల్లారనిద్దాం. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు వడియాలు అనేది పెట్టుకోవచ్చు. చల్లారాక ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా ఉండలు లేకుండా వచ్చింది. అందువల్ల గెరిటె కంటే అట్లకాడ తీసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది. చల్లారాక పిండి కూడా దగ్గరగా వచ్చిందండి. అందువల్లే మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ చూసుకున్నామంటే జారుగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసామంటే ఈ విధంగా వస్తుంది పిండి. ఇప్పుడు దీన్ని వడియాల్లా పెట్టేసుకోవడమే. మనందరి ఇళ్లలో ఉండేదే జంతికల గొట్టం ఉంటుంది కదా, అంటే ఈ జంతికలు ఒత్తే బిళ్ళ ఉంటుంది కదా, ఆ బిళ్ళని ఈ గొట్టంలోకి పెట్టేసుకొని పిండిని పెట్టుకోవాలి. పిండిని పెట్టుకునేటప్పుడు ఒకసారి చేయిని తడి చేసుకొని చిన్న ముద్దలాగా చేసుకోవాలి. గొట్టంలో నిండుగా పెట్టుకోకండి. 1/2 వంతు పెట్టుకున్నామంటే మన జంతికలు ఒత్తుకోవడానికి సులభంగా ఉంటుంది. నిండుగా పెట్టుకున్నామంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. వడియాలంటేనే పొద్దున పెట్టుకున్నాం అనుకోండి, అంత శ్రమగా అనిపించదు. అంటే సూర్యుడు రాకముందే మనం పెట్టేసుకున్నామంటే ఆడుతూ పాడుతూ పొద్దున్నే వినిపించే కోయిల రాగాలతోటి చాలా బాగుంటుంది. ఇక ఈ వడియాలు పెట్టుకోవడం అనేది బట్ట మీద కంటే ఇలా కవర్ మీద పెట్టుకున్నామంటే తీయడానికి కొంచెం సులువుగానే ఉంటుంది. ఇది ఎండాక కొంచెం పల్చగా ఉంటాయండి. పల్చగా ఉండేటప్పుడు బట్ట మీద పెట్టినప్పుడు విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కవర్ మీద అయితే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తాను ఎంత సులువుగా వస్తాయని చెప్పి. ఇక 2-3 ట్రిప్పులు వేశాక లాస్ట్ ట్రిప్ వచ్చేసరికి కొంచెం పిండి అనేది మిగులుతుందేమోనని చెప్పి నిండుగా పెట్టేయమన్నారు మా హస్బెండ్. సరే అని చెప్పి నేను పెడితే నేను ఒకసారి ట్రై చేస్తానని ట్రై చేశారు. కానీ నిజం చెప్పాలంటే సరిగ్గా ఒత్తడానికి కూడా కష్టమైంది. ఎంతైనా చెప్పేదానికంటే ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది కదండి అది రైటా రాంగా అని చెప్పి. అందుకే ఈ క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేశాను. మీకు ఒక ఐడియా వస్తుంది పూర్తిగా పిండిని పెట్టి జంతికల్లా ఒత్తుకోవడం ఎంత కష్టం అని చెప్పి. అంతేనండి, ఉదయం పెట్టిన వడియాలు సాయంత్రానికల్లా చక్కగా ఎండిపోయి కవర్కి అంటుకోకుండా ఈజీగా వచ్చాయి. ఎలాగైనా ఒక రోజు ఎండినా కూడాను ఒక 2-3 రోజులు పళ్ళెంలోకి మార్చేసుకొని ఎండలో పెట్టామంటే
పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చూసారు కదా, 1 కప్పు బొంబాయి రవ్వకి ఇన్ని వడియాలు వచ్చాయి. ఒక ఫ్యామిలీకి 1 సంవత్సరం పాటు సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను వడియాలు పెట్టిన పక్క రోజుకి వడియాలు వేయించి చూపిస్తున్నాను చూడండి. బాండెట్లో కొంచెం నూనె వేసుకోండి, సరిపోతుంది. నిండుగా నూనె వేసి ఫ్రై చేసుకోని అవసరం లేదండి వడియాలంటే. ఇలా వేసిన వెంటనే కురుకురేలాగా చాలా చక్కగా పొంగుతూ తెల్లగా కరకరలాడేలాగా ఉంటాయి. ఇవి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అలాగే మనం పప్పన్నం, రసం, సాంబార్లోకి వడియాలు కానీ అప్పడాలు వేసుకొని తింటుంటాం కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా వడియాలు వేసేసుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకొంచెం చేయాలి అన్న మీ సపోర్ట్ అయితే నాకు ఎంతో అవసరం. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడైతే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడాను మీకు అప్డేట్ అనేది వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుద్దామా. హ్యాపీ కుకింగ్, బాయ్.